కాకినాడ జిల్లాలోని తుని మండలంలోని సిహెచ్ అగ్రహారంలో చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమైన ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అందరినీ కలిచివేస్తుంది. దీనిపై బాలిక తల్లిదండ్రులు గుండెలు విలిసేలా కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, స్థానిక పోలీసులు రంగంలోకి అణువణువున గాలింపు చేపట్టారు. చిన్నారి ఆచూకీ కనిపించకుండా పోయి 12 రోజులు గడుస్తున్నా పాప ఆచూకీ మాత్రం లభించలేదు. కనీసం ఒక్క క్లూ కూడా లభించలేదు. జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం పోలీసులు వినూత్న ప్రయత్నాలు చేస్తున్నారు. చిన్నారి ఆచూకీ కోసం గాలింపు ముమ్మరం చేసినప్పటికీ కూడా ఎలాంటి ఆధారాలు దొరకకపోవడంతో పోలీసులు తమ వ్యూహాన్ని మార్చారు. అడవి జంతువులు లేదా పాములు ఏవైనా చిన్నారిని అపహరించాయేమోనని భావిస్తున్న అధికారులు చిన్నారిని క్రూర జంతువులు లాక్కెళ్లి ఉండవచ్చనే అనుమానంతో పామాయిల్ తోటకు కొండ ప్రాంతానికి సరిహద్దుగా ఉన్న కంచెకు మాంసాహారం నింపిన బొమ్మలను అమర్చారు. అడవి జంతువులు మాంసాహారం వాసన పసిగట్టి బొమ్మల వైపు వస్తాయనే ఉద్దేశంతో చిన్నారి ఆకారాన్ని పోలిన బొమ్మల్లో మాంసాన్ని పెట్టి కంచెకు వేలాడదీశారు. బొమ్మల దగ్గరికి ఏవైనా అడవి జంతువులు వస్తున్నాయా లేదా అని పసిగట్టడానికి ఆ ప్రాంతంలో నిఘా కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. దీంతో పాటు పోలీసులు, అటవీ శాఖ సిబ్బంది, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు డ్రోన్లు, డ్రాగ్స్ సహాయంతో అణువణువు గాలిస్తున్నారు. ఇంకా పాప ఆచూకీ లభించలేదు.